ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసినైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఆదికాండము 28వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాడన్న విషయము తన సహోదరుడైన ఏశావుకు తెలిసి అతను ఎలాగైనా చంపాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విషయము అతని తల్లికి తెలిసి ఇతని ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని చెప్పి వెంటనే యాకోబును పిలిచి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నా సహోదరుడైన లాబాను ఉన్నాడు, హారాను అనే ప్రాంతంలో ఉన్నాడు, నీవు వెంటనే అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే నీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు అని అతన్ని ప్రేరేపించి అతన్ని ప్రోత్సహించి సలహానిచ్చి లాబాను ఇంటికి ఆమె పంపబోతుంది. అదే సమయమున ఆమె చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇప్పటికే నీ సహోదరుని యొక్క భార్యలను బట్టి మేము విసిగిపోయి ఉన్నాం. మరి పై వచనాన్ని చూస్తే ఒకసారి 46వ వచనం, 27వ అధ్యాయం 46వ వచనం చూడండి. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను. చాలండి. ఇక్కడ రిబ్కా ఇస్సాకుతో పలికిన మాట అనగా యాకోబు తల్లి అయిన రిబ్కా తండ్రితో మాట్లాడుతుంది. అయ్యా, ఆల్రెడీ పెద్ద కుమారుడు ఇక్కడున్న స్త్రీలలో కొంతమంది వివాహం చేసుకున్నాడు, వారి ద్వారా ఇప్పటికే మా ప్రాణం విసిగిపోయింది. మరి ఇతడు కూడా అనగా యాకోబు కూడా ఇక్కడే అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇంకా సమస్య డబుల్ అయిపోతుంది. కాబట్టి యాకోబు ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోకుండా ఆయన నా సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటే మంచిది అనే సలహా మరి మొట్టమొదటిగా రిబ్కా తన భర్తతో పంచుకున్నప్పుడు ఇస్సాకు కూడా దానికి ఏకీభవించి యాకోబును పిలిపించి అతనికి సలహా ఇస్తున్నాడు. నీవు ఈ స్థలంలోని స్త్రీలను వివాహం చేసుకోకూడదు, నీవు హారానుకు వెళ్ళి అక్కడ లాబాను అనే నీ మేనమామ ఉన్నాడు, ఆయన యొక్క కుమార్తెలో ఒకరిని వివాహం చేసుకోమని తండ్రి పిలిచి అతన్ని ఆశీర్వదించి ఆ ప్రాంతం నుండి పంపేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ఒక ఆలోచన మంచిదే. ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకొనకుండా అనగా దేవుని భయము ఏమాత్రము లేనివారు, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న ఆ జనాంగంలో నుండి ఎవరిని వివాహం చేసుకోకూడదు, మీరు వెళ్ళి లాబాను యొక్క కుమార్తెలో ఒకరిని చేసుకోవాలి అనే సలహా మంచిదే. కానీ అబ్రహాము ఎలా డీల్ చేశాడు, ఇస్సాకు ఎలా డీల్ చేస్తున్నాడో చూడండి. అబ్రహాము తన దాసుని పంపాడు అక్కడికి. అయితే దాసుడు ఒక మాట అన్నాడు ఏంటంటే, అక్కడున్న అమ్మాయి ఇక్కడ రావడానికి ఇష్టపడకపోతే ఇస్సాకుని అక్కడ తీసుకెళ్ళడానికి మరి ఒప్పుకుంటారా అంటే, అబ్రహాం ఒక మాట అన్నాడు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు, అక్కడ నుండి ఇక్కడ తీసుకొని రావాలి కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలాగుంది కనుక ఇక్కడ నుండి యాకోబును అక్కడికి పంపాల్సి వచ్చింది. అయితే పంపేటప్పుడు మాత్రం ఒక సూచన తెలియజేశాడు ఇస్సాకు, ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, వివాహం చేసుకోవాలి, కానీ మరలా నువ్వు తిరిగి వచ్చేసేయాలి, అక్కడే సెటిల్ అయిపోవడానికి వీలు లేదు. ఏ స్థలమందు ఈరోజు పరవాసులుగా మనం ఉన్నామో ఈ స్థలాన్ని దేవుడు మనకు మన సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి వివాహం చేసుకుని మరలా నువ్వు తిరిగి వచ్చేసేయాలి, ఇదే స్థలంలో నువ్వు నివాసం ఉండాలి అని ఇస్సాకు తన కుమారుడైన యాకోబును మరలా పిలిపించి కొన్ని హెచ్చరికలను ఇచ్చాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, వివాహం చేసుకోవాలి, మళ్ళీ తిరిగి రావాలి. రెండవది, ఇస్సాకు తన కుమారుడైన యాకోబును మరలా ఆశీర్వదించాడు. ఇంతకు మునుపు ఏశావు అనుకొని ఆశీర్వదించేశాడు, కానీ ఇప్పుడు ఇస్సాకే అని తెలిసిన తర్వాత కూడా దేవుడు ఇతన్నే ఎన్నుకున్నాడు అనే గ్రహింపు వచ్చిన తర్వాత మరలా అతన్ని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయనని ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే అవే ఆశీర్వాద వచనాలు కనబడతాయి.
దేవుడు నీకు సంతానాన్ని కలుగజేస్తాడు, నీ తర్వాత నీ సంతానం వచ్చి ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటుంది. దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నట్టు నాకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాడు. ఇలా అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటలు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మరలా తన కుమారుడైన యాకోబుకి ఇస్సాకు తెలియజేసి ఆశీర్వదించి దీవించి అతన్ని పంపించేశాడు. అక్కడికి పంపించిన తర్వాత ఏశావుకి తెలిసిపోయింది, ఓహో యాకోబు అన్ని దీవెనలు పొందుకొని ఇక్కడ నుండి పారిపోయాడు. సో ఇక్కడ నుండి వెళ్ళిపోయి లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఏశావుకి ఎప్పుడైతే తెలిసిందో, ఏశావు యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో ఒకసారి చూడండి. మరి 5వ వచనం వరకేమో ఇస్సాకు యాకోబుని హెచ్చరించి ఆశీర్వదించిన విషయాలు రాయబడ్డాయి. 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఏశావు యొక్క స్పందన, ఏశావు ఎలా స్పందించాడు అన్న వివరాలు రాయబడ్డాయి. ఒకసారి 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూడండి. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామును వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకునినప్పుడు, ఇది కాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్లు కారని ఏశావునికి తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయేతు సహోదరి అయిన మహాలతును కూడా పెండ్లి చేసుకొనెను. చాలా ఏశావుకు తెలిసిపోయింది, తన సహోదరుడైన యాకోబు ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాదు, ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని తల్లిదండ్రులు ఇచ్చిన ఆ సలహాను కూడా తెలుసుకున్నాడు. ఎందుకు ఇక్కడున్న వాళ్ళని చేసుకోవద్దన్నాడు అని అంటే, ఇక్కడున్న వాళ్ళు ఆల్రెడీ ఏశావు చేసుకొని మమ్మల్ని విసికించేస్తున్నాడు అన్న విషయాన్ని గురించి ఏశావు విన్నప్పుడు, ఓహో నేను ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా నా తల్లిదండ్రులకు వారు చాలా ఇబ్బంది కలిగజేశారు, వాళ్ళని గాయపెట్టిన వాడిని అయ్యాను, సరే వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేయాలి. ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఓహో అబ్రహాం యొక్క బంధువులలో ఎవరినైనా చేసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారేమో అనుకున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఆ ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడట మరలా. అంటే ఈయన ఉద్దేశములో తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి సొంత నిర్ణయాలు మరలా తీసుకోవడం ప్రారంభించాడు. తల్లిదండ్రులను ఏ రీతిగానైనా సంతోషపరచాలనుకుంటున్నాడు, కానీ దైవ చిత్తానుసారమైన మార్గంలో కాక తన సొంత ఆలోచనలను బట్టి, తన సొంత జ్ఞానాన్ని బట్టి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి అది కూడా పొరపాటు నిర్ణయమే. అయినప్పటికీ ఏశావు వెళ్ళి ఇష్మాయేలు యొక్క కుమార్తెని వివాహం చేసుకున్న ఆ కుమార్తెను బట్టి ఇస్సాకు రిబ్కా సంతోషించిన సందర్భాలు ఏమీ లేవు. ఇక వారిని గురించిన వివరాలు ఏమీ వ్రాయబడలేదు. అంటే మనం ఇక్కడ 2 డైరెక్షన్ చూస్తున్నాం. యాకోబు మోసగాడిలా కనబడుతున్న, యాకోబు తన అన్నను తన తండ్రిని మోసం చేసినట్టు కనబడుతున్న, తల్లి యొక్క ఉపదేశాన్ని బట్టి ఒక కుయుక్తిని ఉపయోగించి ఆశీర్వాదాలను సంపాదించుకున్న వాడిలా కనబడుతున్నా, ఒకవైపు ఎక్కడో దేవుని పట్ల తనకు భక్తి ఉన్నట్టు స్పష్టంగా కనబడుతూనే ఉంది. దేవుడు అంటే కొంచెం భయం అనేది యాకోబులో కనబడుతుంది. కానీ ఏశావులో ఏమాత్రము దేవుని యొక్క భయం కానీ, దేవుని సంప్రదించడం కానీ, దేవుని ఆలోచన తెలుసుకోవడం కానీ ఎక్కడ మనకు కనబడదు. అన్నీ తన సొంత ఆలోచనను బట్టి, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తున్నట్టుగానే కనబడుతుంది. బాగా గమనించండి, మన జీవితంలో ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా జీవితం ఒకలాగుంటుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనకి ఏది ఇష్టమో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం మరొకలాగుంటుంది. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నడిస్తే కొన్నిసార్లు కింద పడ్డా మరలా తిరిగి లేవగలుగుతాం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. దేవుని భయం ఉన్నవాడు, దేవుని మార్గంలో నడుస్తున్నవాడు పడడానికి గ్యారంటీ ఏం లేదు. కింద పడవచ్చు, కానీ కింద పడ్డా కూడా తిరిగి లేస్తాడు. యాకోబేమి 100% నీతిమంతుడు అని మనం అనలేము. యాకోబు ఒక మోసపూరితమైన జీవితాన్ని జీవించినట్టే కనబడుతుంది. యాకోబులో కూడా దేవునికి అయిష్టమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ యాకోబు దేవుని మార్గంలో నడుస్తున్నాడు. దేవుడు అంటే భయం అనేది ఆయన లోపల ఉంది. అదే అతడు పడిపోయినప్పుడల్లా నిలబెడతా వస్తుంది. కానీ ఏశావు ఎక్కడ దేవుని స్వరం వినట్టు కానీ, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, తన పరిస్థితిని గురించి గ్రహించి తప్పు చేశారన్న పశ్చాత్తాపం కానీ, దేవుని వెదకి దేవునితో పెనుగులాడిన సందర్భాలు కానీ ఏశావులో కనబడవు. సో గమనించండి, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని వైపు తిరిగితే మనం ఎంత దయనీయమైన స్థితికి దిగజారిపోయినా దేవుడు నిలబెడతాడు. కానీ దేవునితో సంప్రదింపు లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయం అది సమస్యను ఇంకా పెద్దగా చేస్తుంది తప్ప మనము నెమ్మదిగా బ్రతికే అవకాశాలని లేకుండా చేస్తుంది. ఇక్కడ ఏశావు నుండి యాకోబు నుండి మరొకసారి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. సరే, ఏశావు స్టోరీ అక్కడి వరకు అయిపోయింది. ఇక యాకోబు యొక్క స్టోరీ కొనసాగుతూ ఉంది. యాకోబు అక్కడి నుండి అనగా
బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు ప్రయాణం చేశాడు. పద్దనరాము అనే ప్రాంతంలో తన మేనమామైన లాబాను ఉన్నాడు, అనగా రిబ్కా సహోదరుడైన లాబాను అక్కడ ఉన్నాడని తెలుసుకొని ప్రయాణం ప్రారంభించాడు. ఆయన వెళ్తూ ఉండగా చీకటి పడిపోయింది. ఒక ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిగింది కనుక అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి ప్రయాణం చేయాలనుకున్నాడు. ఆ రాత్రి ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఎలా పడుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. 10వ వచనం నుండి చూడండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒక తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. చాలు, ఒక నిమిషం గమనించండి. కరెక్ట్గా ఒక ప్లేస్కి రాగానే చీకటి పడింది. ఆయన ముందుగానే ఊహించుకోలేదు, ఈ ఊరికి రాగానే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి అని అనుకోలేదు. ఆ పరిస్థితి అలా డిజైన్ చేయబడింది. ప్రయాణం చేస్తూ వచ్చేసాడు. అయితే ఈ ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. ఒకవైపు అన్నకు తెలిస్తే మార్గ మధ్యలోనే ఎక్కడో పట్టుకొని చంపేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ అన్నకు తెలియకుండా పారిపోతున్నాడు అన్నమాట. ఎంత త్వరగా వాళ్ళ అన్న నుండి దూరంగా వెళ్ళిపోతే అంత క్షేమం ఆయనకి. బహుశా ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడో తెలియదు మనకు. మరలా తన సహోదరుడు అతన్ని పట్టుకోలేనంత వేగంగా యాకోబు ప్రయాణించుంటాడేమో అనుకుంటున్నాను. ఇలా ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రయాణించి బాగా అలసిపోయి ఉంటాడు. ఒక ఊరికి రాగానే చీకటి పడింది. చీకటి పడిన సందర్భంలో ఆయన విశ్రాంతి తీసుకునే విధానాన్ని చూడండి. అక్కడున్న రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఏంటి యాకోబు యొక్క పరిస్థితి ఒకసారి చూడండి. యాకోబు మంచి సుఖవంతమైన జీవితం నుండి వచ్చాడు. మనకు తెలుసు ఇస్సాకు ఆస్తిపరుడే. ఎందుకు? అబ్రహాం యొక్క ఆస్తి అంతా కూడా ఎవరికి వచ్చింది? ఇస్సాకుకు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఆస్తిపరుడైనప్పుడు అతని కుమారులు కూడా సుఖవంతమైన జీవితాన్ని జీవించారు. 1000 మందలు ఉన్నాయి, 1000 మంది దాసులు ఉన్నారు, పనిచేసేవారు 1000 సంఖ్యలో ఉన్నారు. చాలా ఆస్తిపరులే వాళ్ళు. బహుశా చిన్నప్పటి నుండి యాకోబు ఏ కష్టం అంటే తెలియని స్థితిలో పెరిగాడు ఉండొచ్చు. యాకోబు తల్లి దగ్గర పెరిగాడు, చాలా మృదుగా పెరిగాడు, అన్ని సుఖ సౌఖ్యాలతో పెరిగాడు. కానీ ఒక టైం వచ్చింది, అతడు ఏ దిక్కు లేని వాళ్ళలాగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తోడు దాసులు లేడు, సహకారులు లేరు, పనివారు లేరు. రాత్రి నిద్ర రాగానే మంచి బెడ్ అతని కొరకు ఏర్పాటు ఏం చేయబడలేదు. ఆ అరణ్యంలో ఆ ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ అపాయం గురి చేయడానికి తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. అన్ని సుఖ సౌఖ్యాల నుండి దూరం కావాల్సి వచ్చింది. మంచిగా ప్రశాంతంగా దూది బెడ్ మీద పడుకునే పరిస్థితి ఈరోజు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకునే పరిస్థితి వచ్చింది. అన్ని సౌకర్యాలు కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవైపు భయము, ఆందోళన. అన్నని విడిచిపెట్టేసి వచ్చాడు, తల్లిదండ్రులను దూరమై వచ్చాడు. బహుశా అప్పటి వరకు ఎప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టలేదు యాకోబు. ఒక టైం వచ్చింది, తాను ప్రేమిస్తున్న తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వచ్చింది. తన సొంత సహోదరుడైన ఏశావుకు దూరం కావాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాడో ఆ ప్రాంతం తెలియదు, పరిస్థితులు తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. నా భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోలేని పరిస్థితి. గతమంత విషాదకరము, భవిష్యత్తు ఏమో తెలియని పరిస్థితి, ఇప్పుడున్న స్థితి ఏమో ఒంటరితనం. ఒక్కసారి ఊహించండి సిచ్యువేషన్ని. ఆ సిచ్యువేషన్కి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఇది. ఒకప్పుడు బెస్ట్ లైఫ్, చాలా శ్రేష్టమైన జీవితం, సుఖవంతమైన జీవితం. కానీ ఒక టైం వచ్చింది, అవన్నిటిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ జీవితం అంతా ఒకవైపు దేవుని వైపు నుండి చూస్తే విషాదకరమే. ఎన్నో పొరపాట్లు చేసి ఒక నేరస్తులాగా పారిపోతున్న స్థితిలో ఉన్నాడు. భవిష్యత్తు ఏంటో తెలియదు. ఈరోజు ఒంటరిగా ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ మార్గం గుండా, ఈ ఎపిసోడ్ గుండా వెళ్తున్నట్టున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళాల్సిందే. యాకోబు అలా ఒంటరిగా నుండి అన్ని కోల్పోయిన స్థితిలో, ఏమీ లేని స్థితిలో ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్న టైంలో దేవుడు అతన్ని దర్శించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎపిసోడ్ చాలా ప్రాముఖ్యమైంది. ఈ సంఘటన, ఈ అనుభవం ప్రతి మనిషికి చాలా అవసరమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు యాకోబుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడలేదు. ఎప్పుడు తాను సుఖంగా జీవిస్తున్నంత కాలము, అన్ని సమృద్ధిగా ఉన్నంత కాలము, తల్లిదండ్రుల దగ్గర అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో డైరెక్ట్గా దేవుని స్వరం యాకోబుకి ఎప్పుడు వినబడలేదు. ఒకవైపు తండ్రి చెప్తూ ఉన్నాడు, దేవుడు నేను ఆశీర్వదించిపోతున్నాడు. ఎన్ని చెప్పినా యాకోబుకి దేవునితో ఎన్కౌంటర్ ఎప్పుడు జరగలేదు.
దేవునితో ముఖాముఖి అనుభవం జరగలేదు. ఇలా ఎప్పుడైతే అన్ని కోల్పోయిన స్థితిలోకి వెళ్ళి ఒంటరిగా ఉండి ఏంటో నా భవిష్యత్తు ఏంటో అని ఆలోచిస్తూ పడుకున్న సమయంలో దేవుడు అతని కల ద్వారా దర్శించాడు. ఎందుకు ఇది అద్భుతమైన సంఘటన అంటున్నానంటే, మనందరి జీవితంలో ఎప్పుడైతే మనము చాలా చింతతో ఉన్నాము, చాలా సమస్యలతో ఉంటున్నాము, పరిస్థితులన్నీ అల్లకొల్లం అయిపోయాయి, నా గతం ఏంటో నా భవిష్యత్తు ఏంటో అయోమయమైన స్థితిలో ఉన్నాను అని అనుకునే టైంలోనే, నీ జీవితం కలవరంగా ఉన్న సమయంలోనే, నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడినట్టు కనబడినప్పుడే, ఏమి చేయాలో తోచని సందర్భాలు వచ్చినప్పుడే దేవుడు నీకు దగ్గర అవుతాడు. మామూలు సమయాలలో దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క నడిపింపు అవి నీకు అర్థం కాదు. కానీ ఒక టైంలో అన్ని ద్వారాలు మూయబడినప్పుడు దేవుడు ఒక్కడే నీకు కనబడిన, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతాడు. చాలామంది బాధపడుతూ ఉంటారు, నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని అని. నేను చెప్తున్నాను, అదే ద బెస్ట్ టైం అది లైఫ్లో. అందరున్నంతసేపు దేవుని దూరంగా ఉంటావు. అందరు దూరం అయినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతాడు. సో కొన్నిసార్లు దేవుడు నీకు దగ్గర కావడానికి అందరిని దూరం చేయాల్సి వస్తుందేమో. అందరూ మనకు దగ్గరగా ఉండే సందర్భాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యుయేషన్లో నా అన్నవారు ఎవ్వరు నీ దగ్గర ఉండరు. ఆ టైం దేవుడు నీకు సమీపంగా ఉండే టైం. అది నిరాశతో ఏడ్చుకుంటూ కూర్చే టైం కాదు, దేవుని కోసం వెయిట్ చేయాల్సిన టైం. ఎస్, ఈ టైంలో దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. యాకోబు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. అద్భుతమైన సందేశం ఇక్కడ మనకు రాయబడింది. చూడండి, కళ, అతనికి ఒక కళ పడింది. ఏంటా కళ చూడండి, 11వ వచనం మళ్ళీ చదువుదాం. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను. దాని కొన ఆకాశము నుండేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. చాలండి. అసలు ఒక్కొక్క పదము చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం అన్ని ధ్యానించడానికి సమయం అనుకూలించదు, కానీ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. నిజంగా బైబిల్ ధ్యానం చేయాలి, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, దేవునికి దగ్గర కావాలి అని ఎవరికైనా ఆశ ఉంటే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. ఒక్కొక్క పదాన్ని తీసుకోండి, ఒక్కొక్క పదం. దేవుడు యాకోబుతో ఏమేమి మాట్లాడాడు అసలు? సరే, అక్కడ దర్శనం కలిగింది ఏంటి? ఆయన పడుకొని ఉన్నాడు, కలలో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక నిచ్చెన వేయబడింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఎన్నో అంతస్తు వరకు. అది భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండు. ఒక అద్భుతమైన కళ అతను కనబడుతుంది. ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశం వరకు వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ దర్శనం ఆయన కనబడింది. బాగా గమనించండి, భూమిని ఆకాశమును కనెక్ట్ చేసే నిచ్చెన. అప్పటి వరకు భూమి ఆకాశం వేరైపోయిన స్థితిలో ఉంది. దేవుడు మానవులు దూరం అయిపోయిన స్థితి ఉంది. మానవుడు దేవుని చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవునికి మానవునికి మధ్య ఎలాంటి కనెక్షన్ లేని పరిస్థితులు. ఎక్కడో అక్కడక్కడ దేవుడు మనిషిని దర్శించడం, అబ్రహాము లాంటి వ్యక్తిని ఎన్నుకొని వారితో మాత్రమే దేవుడు మాట్లాడడం, అలాంటి పరిస్థితి ఉన్న కాలంలో భూమికి ఆకాశానికి కనెక్ట్ చేసే ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన కింది భాగంలో మనిషి ఉన్నాడు, పై భాగంలో ఎవరున్నారు? ఆకాశం వైపున్న ఆ భాగంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ కింద యాకోబు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, మధ్యలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతల పరిచర్య ఆల్రెడీ జరుగుతూనే ఉంది. అయితే పైనుండి ఒక స్వరం వినబడుతుంది. ఆకాశం నుండి ఆ నిచ్చెన పై భాగంలో ఉన్న దేవుని స్వరము అతనికి వినబడుతుంది. ఇంతకు ఆ నిచ్చెన ఏంటి అనే మాట మనం గమనిస్తే, ఈ సందర్భాన్ని గురించి మళ్ళా ఎక్కడ పాత నిబంధనలో ప్రస్తావించబడలేదు. నిచ్చెన అనే ఈ పదం ఏదైతే ఉందో, ఈ పదాన్ని మరలా ఎప్పుడు దేవుడు బైబిల్ వాడలేదు. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు కూడా వాడలేదు నిచ్చెన అనే పదం. దీని భావాన్ని దేవుడు ఎక్కడ మనకు దీన్ని అర్థం చేయించడానికి
దేవుడు కృప చూపించాడంటే ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చూడండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చాలండి. ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే నతానియేలు అనే ఒక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న సందర్భం ఎక్కడ కనబడింది మనకి? ఇప్పుడు యాకోబు చూసిన కలలో కనబడుతుంది. యాకోబు చూసిన కలలో దేవదూతలు ఎక్కడ ఎక్కుచూ దిగుచూ ఉన్నారు? మరి ఇక్కడ నిచ్చెన ప్లేస్, నిచ్చెన పదం లేదు. నిచ్చెన బదులు ఇంకొక పేరు ఉంది. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించబడింది. నిచ్చెన అనే పదం లేదు, కానీ ఏం పదం వాడబడింది? మనుష్య కుమారుని మీదుగా ఎక్కుటయు. రైట్. ఇప్పుడు దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఉన్నట్టు ఇక్కడ కలబడింది. యేసు ప్రభు దాని వివరణ ఇస్తున్నాడు. దేవదూతలు మనుష్య కుమారుని మీద ఎక్కుచూ దిగుచున్నారు. ఇప్పుడు ఏమర్థమైంది మనకు? నిచ్చెన ఈజ్ ఈక్వల్ టు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు. భూమిని ఆకాశమును కనెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆ నిచ్చెన ఎవరు, ఆ బ్రిడ్జ్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. నతానియేలుకి యేసు ప్రభు చెప్తున్నాడు, అక్కడున్న శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు భూమి ఆకాశమును కనెక్ట్ చేసే వాళ్ళు లేరు. దేవునికి మానవునికి మధ్యవర్తి లేడు. మనుషులను కనెక్ట్ చేసేది నేనే, ఆ నిచ్చెనను నేనే. దేవదూతలు భూమి మీద పరిచర్య చేయాలన్నా, మనుషులు భూమి మీద నుండి దేవుని వద్దకు వెళ్ళాలన్నా, ఏమి పైనుండి కిందికి యాక్సెస్ ఏవి జరగాలన్నా కూడా నేనే దానికి ఆధారం. ఆ నిచ్చెనను నేనే అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు పరలోకం నుండి కిందికి దిగి రాకపోతే భూమి మీద ఉన్న వారు ఎవ్వరూ కూడా నిత్యత్వంకి వెళ్ళే అవకాశమే లేదు. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేరు. యేసు ప్రభువే ఆ నిచ్చెన. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూనున్నారు. మరి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ అనే సందర్భాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. సరే, ఏ వ్యాఖ్యానమైనా ఇప్పుడు ఆ అంశంలోనికి మనం వెళ్ళట్లేదు. కానీ యాకోబు యొక్క కళని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనుష్య కుమారుడు భూమి మీదకి వస్తాడన్న సత్యాన్ని యాకోబుకి దేవుడు ఎప్పుడో చూపించేశాడు. మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. బైబిల్ అంతా కూడా యేసును గురించిన ప్రత్యక్షతనే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు బైబిల్ అంతా ఎవరిని గూర్చిన ప్రత్యక్షత? యేసు. ఎక్కడో ఒక దగ్గర ఛాయ కనబడుతూనే ఉంటుంది. యేసు ప్రభుకు సంబంధించి ఏదో మనకు ఒక హింట్, ఒక ఇన్ఫర్మేషన్ బైబిల్ ఇస్తూనే ఉంటుంది. అక్కడ యాకోబు స్టోరీ, కానీ ఆ యాకోబు స్టోరీలోనే మనుషులు దేవునితో కనెక్ట్ కావడానికి ఉండే ఒక నిచ్చెన ఉంది, ఒక నిచ్చెన రాబోతుంది, ఆ బ్రిడ్జ్ లాంటిది ఒక వ్యక్తిగా రాబోతున్నాడన్న సత్యాన్ని దేవుడు ఎప్పుడో ఆదికాండంలోనే ఆ భక్తులకు తెలియజేస్తూ వస్తూనే ఉన్నాడు. ఆయా సందర్భాల్లో కొన్ని హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. యూదులు బైబిల్ని పరిశోధన చేసేటప్పుడు ఆ హింట్స్ కొరకు వెతుక్కుంటారట. ఏదో ఒక కీ ఉంటుంది. దేవుడు ఎక్కడో ఒక దగ్గర సత్యాన్ని దాచిపెట్టుంటాడు. ఆ మర్మాలను తెలుసుకునే ప్రయత్నం అనేక మంది యూద మత పండితులు, ఈరోజు రక్షింపబడిన ఎంతోమంది మెసైనిక్ జ్యూస్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రభువుని నమ్మిన యూదులు, రబ్బాయి అంటే బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలాంటివి తెలుసుకొని ప్రభుని వద్దకు వచ్చారు. సో ఈరోజు దేవుడు మనకు ఆ సత్యాన్ని కొత్త నిబంధన ద్వారా ప్రత్యక్షపరిచాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ యొక్క ధననిధి అంతా కూడా పాత నిబంధనలో ఉంది. కంప్లీట్ ట్రెజర్, దేవుని ధనాగారము, దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన సమృద్ధి అయిన ఆ ధనమంతా ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. దాని కీ కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు ఏది కావాలి మనకు రెండిట్లో? మొత్తము గోడౌన్ అంతా పాత నిబంధన ఉంది, తాళం మాత్రం కొత్త నిబంధన ఉంది. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ మనకిప్పుడు? రెండు కావాలి. కీ లేకుండా దాన్ని ఓపెన్ చేయలేము. మరి కీ ఒక్కటే ఉన్న ప్రాబ్లమే, ధనాగారం అంతా ఉండి ఓపెన్ చేయడానికి కీ లేకపోయినా ప్రాబ్లమే. అందుకొరకే కొత్త నిబంధన బోధించేటప్పుడు మీరు బాగా గమనించండి. యేసు ప్రభు బోధ చేసిన, అపోస్తలులు బోధ చేసిన, పౌలు రాసిన పత్రికల్లోనైనా వాళ్ళు కొత్త బోధ ఏం చేయలేదు. పాత నిబంధనలో ఏవేవైతే ప్రవచనాలు, వాటి మర్మాలు దాగి ఉన్నాయో వాటినే కోట్ చేస్తూ, వాటిని ఎలాబొరేట్ చేస్తూ వివరించారు అంతే. న్యూ టెస్ట్మెంట్ అనగానే ఇంకో కొత్త బోధ కాదు.
పాత నిబంధనలో దేవుడు దాచి ఉంచిన ఆ మర్మములనన్నిటినీ, దాని భావాలని ఆత్మ సంబంధంగా కొత్త తరానికి అర్థమయ్యేటట్టు చెప్పిన సందేశాలే ఈ నూతన నిబంధన గ్రంథాలు. ఓకే, సో ఇది బైబిల్ ధ్యానానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను. సరే, ఇక్కడ యాకోబు చూసిన ఆ కలలో దేవుడు మాట్లాడిన మాటలోనికి వెళ్దాం. సో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మళ్ళా ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం నుండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చాలు. ఇక్కడ ఈ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ఎందుకు యాకోబుని దేవుడు దర్శించాలి? యాకోబు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాడు అప్పుడు? దేవా, ఈ పరిస్థితుల్లో నీవే నాకు ఆధారం, ఈ కష్టాలలో ఒంటరిగా ఉన్నప్పుడు నీవే నా ఆధారం అంటూ ఏడ్చుకుంటూ ప్రార్థనలో ఏం లేడు ఆయన. ఏంటో అయోమయమైన స్థితిలో ఉండి పడుకొని ఉన్నాడు, ఇక అలిసిపోయి ఉన్నాడు, పడుకున్నాడు. అతడు దేవునికి ప్రార్థన చేసినట్టు మనకు కనబడలేదు. పైగా ఒకవైపు అన్ని మోసాలు జరిగించి వచ్చినట్టుగా, అన్ని పొరపాటు చేసి వచ్చిన వ్యక్తిలాగా కనబడుతున్నాడు. ఈ టైంలో దేవుడు అతన్ని దర్శించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. అసలు దేవుడు దర్శించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? ఈ ప్యాసేజ్లో నుండి, ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద మనుషులేదో నీతిమంతులని భక్తిపరులని కాదు దేవుడు వచ్చి మానవుని దర్శించేది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఇక్కడ భూమి మీద నీతిమంతుడు ఎవరు లేరు, కానీ బలహీనులను దేవుడు ఎన్నుకొని బలవంతులనుగా మార్చే దేవుడు ఆయన. ఈ భూమి మీద భక్తిహీనులుగా జీవిస్తున్న వారు, ఈ భూమి మీద ఎన్నిక లేని వారిని, ఈ భూమి మీద అజ్ఞానులను దేవుడు ఎన్నుకొని తన మహిమ నిమిత్తము ప్రత్యేకించుకునే దేవుడు. నిజానికి యాకోబుని దేవుడు దర్శించే అంత అర్హత యాకోబుకు లేదు. అయినా దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు, యాకోబుని దర్శించాడు, యాకోబు జీవితాన్ని మార్చాలనుకున్నాడు, యాకోబు పేరుని మార్చాలనుకున్నాడు, యాకోబు భవిష్యత్ అంతా కూడా ఆశీర్వాదకరంగా మలచాలనుకున్నాడు. సో దేవుడే జోక్యం చేసుకొని యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను పాపిని, నేను ద్రోహిని, ఇక దేవుడు నాతో మాట్లాడాడు, నాలాంటి వాళ్ళు దేవునికి పనికిరారు, నేను వేస్ట్ అనుకుంటున్నారు ఎవరైనా? గుర్తుపెట్టుకోండి, లోకంలో అందరూ వేస్టే. లోకంలో ఎవరు కూడా ఎన్నికలేని వారే. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో అయోగ్యులే. అయినా దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకొని వారిని నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకుంటూనే ఉన్నాడు. కాబట్టి నన్ను వాడుకుంటాడా దేవుడు అనే ఆలోచన ఎవరికి అక్కర్లేదు. ఎలాంటి బలహీనున్నైనా దేవుడు దర్శించి వాడుకోగలడు. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అసాధ్యమైన అసమానమైన కార్యాలను దేవుడు వారి ద్వారా జరిగించగలడు. సో ఇక్కడ యాకోబుని దేవుడే జోక్యం చేసుకొని ఈ ఆశీర్వాద వచనాలు తెలియజేస్తారు. ఇన్ని బలహీనతలు ఉన్న యాకోబును కూడా దేవుడు మరలా తన కొరకు ప్రత్యేకించుకొని వాడుకుంటున్నట్టు, ఎన్ని బలహీనతలతో నీ జీవితం ఉన్నా దాన్ని సరిచేసి దేవుడు నిలబెట్టి తన మహిమ కొరకు నిన్ను వాడుకోగలడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇది ఓల్డ్ డైలాగే. యాకోబుకి కొత్తగా వినబడే స్వరం ఏం కాదు ఇది. ఎప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మాట? దేవుడు మొట్టమొదటి అబ్రహాముతో మాట్లాడాడు, నేను నీకును నీ సంతానమునకును ఈ స్థలం ఇచ్చేదను, నీ సంతానం ఆకాశ నక్షత్రం విస్తారంగా చేసేదను. అది ఈ మాట డైలాగ్ విని 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 బాగా అది రిపీట్ అయిపోయి కంటతో కూడా పట్టేసి ఉంటారు. అబ్రహాం అదే మాట్లాడాడు, ఇస్సాకు అదే మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు ఆ మాటలు విని విని అలవాటు అయిపోయి ఉంటుంది, ఈ మాటలు కామన్ అయిపోయి ఉంటాయి. దయచేసి గమనించండి, ఇన్నిసార్లు యాకోబు ఈ మాట తన తాత దగ్గర నుండి, తన తండ్రి దగ్గర నుండి విన్నా, ఈరోజు మరలా దేవుడు మాట్లాడడం ఒక ప్రత్యేకత. ఇంకొక విధంగా చెప్పాలంటే, బైబిల్ వాక్యాలు అన్నీ మనం చదివాము, వింటున్నాము, చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ ఒక టైం వస్తుంది, దేవుని స్వరము నేరుగా నీతోనే మాట్లాడుతూ, అదే మాటని దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు కనబడినప్పుడు దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంతా చదువుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఎవరి గురించో రాయబడిందిలే అనుకుంటావు. ఒక టైం వస్తుంది, ఒక వచనము అది నీతోనే మాట్లాడుతున్నట్టుగా, నేరుగా దేవుడు నీ ముందుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని రేమా వర్డ్ అంటారు. రాయబడిన లేఖనాలని లోగోస్ అని గ్రీక్లో పిలుస్తారు. ఆ లోగోస్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా కొన్ని మాటలు సజీవంగా నీ కళ్ళ ముందుకు వచ్చి నీకోసమే ఈ మాటలు అన్నట్టుగా కనిపిస్తాయి. చూసారా? వాటిని రేమా వర్డ్ అంటారు. మనము దేవుని వాక్యాన్ని ఎంత చదువుతున్నా, ఇది నాకు ఇవ్వబడిన సందేశం, ఇది నాది అనే ఫీలింగ్ వచ్చేదాకా అది నీ జీవితంలో పనిచేయదు.
దేవుడు అబ్రహాముకు చెప్పాడు, ఇస్సాకుకు చెప్పాడు, కానీ యాకోబుతో పర్సనల్గా ఆ మాట తెలియకపోతే, ఇది నా కొరకు అన్న గ్రహింపు యాకోబుకు రాకపోతే ఆ దీవెన మీద అతడు ఆధారపడే అవకాశం లేదు. దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికని అతడు గ్రహించేవాడే కాదు. నేనేమంటున్నానంటే ప్రతి విశ్వాసికి ఈ పర్సనల్ ఎన్కౌంటర్ జరగాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది నా కోసమే, ఈ వాక్యం నా కోసమే అనే గ్రహింపు, ఆ తాకిడి ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు లైఫ్ యూటర్న్ తీసుకుంటుంది. అప్పుడు జీవితంలో ధైర్యం నింపబడుతుంది, దేవునికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా అనుభవం మీకుందా? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపించాయి. ఏదైనా బోధ వింటున్నప్పుడు, వాక్యం వింటూనే ఉన్నారు, అందరు వింటున్నారు, కానీ ఈ వాక్యం ఎగ్జాక్ట్గా నా జీవితాన్ని గురించే, నాతోటే దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో అదే దేవుడు నేను దర్శించే సమయం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దర్శిస్తాడు. కళల ద్వారా దర్శించవచ్చు, దర్శనాల ద్వారా దర్శించవచ్చు, బైబిల్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా తోటి విశ్వాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అదేదో నీ కోసమే దేవుడు మాట్లాడుతున్న ఫీలింగ్ రావచ్చు. అది నీ జీవితానికి ఒక యూటర్న్ తీసుకొచ్చే అనుభవం. మీరు బైబిల్ ఎంత చదువుతున్నా దేవుడు వ్యక్తిగతంగా నిన్ను దర్శించి మాట్లాడే ఆ అనుభవం అది కలగాలి. ఈరోజు ఆ అనుభవం కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, యాకోబును దర్శించినట్లు నన్ను కూడా దర్శించు. నేను బలహీనుడినే అయినా, యాకోబు బలహీనుడైనా దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శించగలవు. బైబిల్ అంతా చదువుతున్నాను, నేను ఆశీర్వదించిన వచనాలు ఉన్నాయి, కానీ అది నాకు సంబంధించినవి కాదేమో అనిపిస్తుంది. కానీ దేవుడు నేరుగా వచ్చి, ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నాతో నువ్వు నేరుగా మాట్లాడితే అసలు ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అయితే వాగ్దానాలు అన్నీ మనకు సంబంధించినవే. ఒకసారి చూడండి, మీకు ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆగండి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఎవరు ఎప్పుడు చెప్పారు ఈ మాట? అసలు ఏ వచనాన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ? నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని దేవుడు ఎవరితో చెప్పాడు గతంలో? భక్తులందరితో చెప్పుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో అబ్రహాముతో చెప్పుకోడు, ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పుకున్నాడు. తర్వాత యెహోషువకు కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించి వారిని కనానుకు తీసుకుని వెళ్ళే బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. యెహోషువ భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అంతకు మునుపు ఒక గొప్ప నాయకుని ఆధ్వర్యంలో నడిచిన ఈ ప్రజలు మోషే తర్వాత ఇతన్ని రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి ఊహించండి, ఒక గొప్ప నాయకుడు నడిపించిన ఆ మందను ఆ నాయకుడు వెళ్ళిపోగానే ఇంకొకరు నెక్స్ట్ లెవెల్ లీడర్ వచ్చి నిలబెడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆయన. యెహోషువ కలవరపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను నిన్నెన్నడూ విడువను ఎడబాయను, మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు కూడా. ఇదంతా చదువుతూ ఉన్నప్పుడు, మనం బైబిల్ చదువుతున్నప్పుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నా, యాకోబు గురించి దేవుడు ఆశీర్వాద వచనాలు చదువుతున్నా, మనం ఏమనుకుంటాం? ఇది యాకోబుకు సంబంధించింది, ఇది అబ్రహాముకు సంబంధించింది, ఇది యెహోషువకు సంబంధించిన మాట. కానీ ఎప్పుడైనా ఆ మాటలు నాకు కూడా సంబంధించినవి అనే గ్రహింపు ఎప్పుడైనా వచ్చిందా? కానీ ఇక్కడ హెబ్రీ పత్రికలో చూడండి, ఆ మాటలు యెహోషువతో దేవుడు చెప్పిన మాటలే. కానీ ఇక్కడ ఈ గ్రంథకర్త ఎవరికి రిలేట్ చేస్తున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎవరితో చెప్పాడయ్యా? నాతో చెప్పాడా ఏమైనా? అంటే లేఖనం చెప్తుంది ఏంటంటే ఇది ప్రతి విశ్వాసతో దేవుడు చెప్పే మాట. అర్థమవుతుందా లేదు? యాకోబుకు దేవుడు ఏ ఆశీర్వాదం వచనాన్ని ఇచ్చాడు, అది నీకు కూడా ఇచ్చాడని అర్థము. అందుకొరకు ఏం చేయకూడదు? 5వ వచనంలో మొదటి భాగం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకు వచ్చింది అసలు ధనాపేక్ష? ధనాపేక్ష అనేది ఎందుకు వస్తుంది? ఏమో రేపు పరిస్థితులు ఏముంటాయి, 4 రాళ్ళు వెనకేసుకోవద్దు, రేపు ఎవరు పోషిస్తారు, రేపు ఎవరు సహాయం చేస్తారు, నాకు 4 రాళ్ళు వెనకేసుకుంటే అవే కాపాడుతాయి, నన్ను సమాధి చేయడానికి ఉపయోగపడతాయి, అంతకుమించి ఏం లేదు. మనిషి ఈరోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు డబ్బు 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 అనుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు. అయ్యా, డబ్బు అవసరమే, కానీ డబ్బే దైవం కాదు. దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి దాని వెనుక పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే, వాగ్దానం ఉంది మనకు, నిన్నెన్నడూ విడువను, నిన్నెడబాయను. కాబట్టి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకేం తక్కువ చేయనని వాగ్దానం చేశాడు కదా ఆయన, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? ఈ వాగ్దానం నీకోసమే. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. నాకేం ప్రాబ్లం సార్, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని అని ఈరోజు ఏ విశ్వాసం అంటున్నాడు?
ఏ విశ్వాసిని పలకరించినా కష్టాలే, ఏ విశ్వాసిని పలకరించినా సమస్యలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా నాకు ఉన్నాయి సార్ సమస్యలు అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఒక వాగ్దానం ఉంది, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పాడు కదా ఆయన. ఆ ధైర్యమే ఉంది మాకు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, కానీ ఒకే ఒక ధైర్యం ఉంది, ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఎప్పుడు విడువను. ఆ మాట చాలు. దేవుడు పక్కనుంటే పరిస్థితులను ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, మీరు ప్రయాణం చేస్తున్నారు, ఏ ఖర్చులను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ తండ్రితో వెళ్తున్నాడు, ఐస్ క్రీమ్ కావాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా, మధ్యాహ్నం లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, పిల్లోడికి ఏం చింత ఉండదు. ఎవరున్నారు పక్కన? ఏదున్నా డాడీ చూసుకుంటాడు. వాడికి అయ్యో పైసలు లేవు కదా అని జేబులో చేతులు పెట్టుకుని వెతుక్కోడు. వాడికి కనబడింది ఏది కావాలో అది అడుగుతాడు అంతే. తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా తన కెపాసిటీని చూసుకోడు. నా పక్కన మా డాడీ ఉన్నాడు, చూసుకుంటాడని. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి ఉన్నాడు అనే ధైర్యం ఎలాగుంటుందో ప్రతి విశ్వాసకు ఒక ధైర్యం ఉండాలి. నాతో దేవుడు ఉన్నాడు, నిన్నెన్నడూ విడువను ఎడబాయను. ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన యేసు ప్రభువే. భూమి నుండి మనిషిని పరలోకానికి కనెక్ట్ చేసే ఒక వారధి ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా జన్మించేటప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టబడుతుంది అన్నారు. యేసు అనే పేరుతో కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది, ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడమే ఒక వాగ్దానం. నిత్యము ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. ఆయన ఆత్మ ఈరోజు నిత్యం మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. మరి క్రైస్తవులు ఎవరైనా అనాథలు అన్నారంటే మీకు సత్యం అర్థం కాలేదని అర్థం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవుడి నోట ఎప్పుడు మేము అనాథలం అనొద్దు. బహుశా మీరు ఒక్కరే ఉండొచ్చు, మీకు అన్నదమ్ములు తోబుట్టులు ఎవ్వరు లేకపోవచ్చు. ఎవ్వరు లేకపోయినా అనాథలు అయితే కాదు మీరు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. ఒకవేళ నువ్వు అనాథం అని చెప్పుకుంటే నువ్వు క్రైస్తవుడే కాదు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆదరణకర్తను అనుగ్రహించాడు. కాబట్టి నిత్యము ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక ఏ విశ్వాసి అనాథ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాకోబు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని యాకోబుతో చెప్తున్నాడు దేవుడు. నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, తర్వాత యాకోబు దేవుడు కూడా అవుతాడని యాకోబుకి అప్పటి వరకు తెలియకపోవచ్చేమో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈరోజు నా దేవుడు కూడా. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా ఆయనే కనుక ఏ వాగ్దానం యాకోబుకు చేశాడో ఆ వాగ్దానానికి మనం కూడా వారసులం. ఎందుకంటే అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్నాం. విశ్వాసమును బట్టి మనం అందరం అబ్రహాం పిల్లలమని ఎంచబడుతున్నాం. సరే, ఆశీర్వాదాల్లో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని అన్ని వివరించడానికి మనకు సమయం చాలదు. కానీ ఒకటి రెండు మాటలు మీకు గుర్తు చేస్తాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఒక్కడిగానే ఉన్నాడు, చేతిలో ఇంక వేరే ఆధారమే లేదు, ఏం మంద లేదు, దాసులు లేరు, ఆస్తిపాస్తులు ఏం లేవు. ఒక యాత్రికుడుగా బాటసారిగా అన్నీ వదిలేసుకొని వచ్చిన ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడవే కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. 1 + God ఈజ్ ఎవ్రీథింగ్. గుర్తుపెట్టుకోండి, బాగా ఈక్వేషన్స్ నేర్చుకోండి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. హోల్ వరల్డ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళకి క్యాల్కులేషన్స్ అర్థమైంది. హోల్ వరల్డ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 + God ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. దేవుని కలిగిన వాడు ఇక అన్నీ కలిగి ఉన్నట్టే. యాకోబు ఒంటరిగా ఉన్నాడు కానీ దేవుని కలిగి ఉన్నాడు. దేవుడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. అక్కడ నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారంగా ఉంటారు. నీవు పడమటికి, తూర్పుకు, ఉత్తరము, దక్షిణము అన్ని డైరెక్షన్స్లో వ్యాపిస్తావు. అంత మాత్రమే కాదు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఈరోజు కూడా ప్రపంచమంతా ఇజ్రాయెల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇజ్రాయెల్ మీద ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ప్రపంచము టెక్నాలజీ పరంగా
ఇజ్రాయెల్ దేశం మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలన్నిట్లలో ఒకే ఒక దేశము ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదట. ఏ దేశమన్నా తీసుకోండి, ఈవెన్ అమెరికా తీసుకోండి, అది వేరే దేశాల మీద ఆధారపడాల్సింది. కొన్ని సందర్భాలలో ఏదో ఒక విషయంలో ఇండియా మీద ఆధారపడాల్సింది అమెరికా. వేరే దేశం యొక్క అవసరత వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఇంధనం కావాలి, అమెరికా క్రూడ్ ఆయిల్ ఎక్కడ నుండి తెచ్చుకుంటుంది? అరబ్ కంట్రీస్ నుండి తెచ్చుకుంటుంది. అమెరికా ఇంకొక దేశానికి అవసరం పడుతుంది, వేరే దేశం అమెరికాకు అవసరం పడుతుంది. ప్రపంచ దేశాలు ఎన్ని అగ్రదేశాలు ఉన్నా ఇంకొక దేశం యొక్క అవసరత వారికి ఉంది. ఒకే ఒక దేశానికి వేరే ఏ దేశంతో అవసరత లేదు, అది ఇజ్రాయెల్ దేశం అట. వారికి చిన్న దేశమే, ఒక హైదరాబాద్ పట్టణం అంత దేశం అది, కానీ ప్రపంచం అంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నది. దేవుడు అప్పుడెప్పుడో యాకోబుకు చెప్పిన మాట, యాకోబు పిల్లలు ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అంటే ఎన్ని వందల సంవత్సరాలైనా దేవుని మాట మారలేదు. రాజ్యాలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, దేవుని మాట మారలేదు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే తరతరాలుగా ఆ మాట నిలిచి ఉండాల్సిందే. యాకోబు యొక్క ఆశీర్వాదం. ఇంకా ఒక మాట రాయబడింది, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇంకా మీకు గ్రహిస్తున్నారో లేదో, యేసు ప్రభువుని గురించిన ప్రవచనం కూడా వచ్చేసింది ఇందులోనే. నీ సంతానం మూలముగా ప్రపంచమంతా ఆశీర్వదించబడుతుంది. ఎవరు యాకోబు నుండి వచ్చిన సంతానం? యేసు ప్రభు. అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు, యాకోబు యొక్క సంతానముగా పిలువబడుతున్నది మెస్సియా. ఆయన ద్వారా లోకమంతా దీవించబడుతుంది. అంటే దేవుడు మళ్ళీ యాకోబు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో నువ్వు మామూలు వ్యక్తివి కాదు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఎన్నుకున్న ఒక అద్భుతమైన వంశావళిలో నీ పేరు రాయబడింది. నువ్వు ఎన్నుకోబడ్డావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. నీ ద్వారా రాబోయే ఆ మెస్సియా ప్రపంచానికి ఆశీర్వాదకారకుడు అవుతాడు అని మెస్సియాను గుర్చిన ప్రవచనం కూడా ఇందులో రాయబడింది. ఇంకా అది మాత్రమే కాదు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. నేను ఎందుకో ఈ వచనము మన కోసం అనుకుంటూ చదువుదాం, ఓకేనా? ఇది ఎవరికి చెప్పబడిన వాగ్దానం? ఇది యాకోబు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుందాం? ఓకే, ఈ మాట చదువుతున్నప్పుడు ఇది నీకు అన్న గ్రహింపుతో చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఫస్ట్ మాట దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? నమ్ముతున్నారా ఆ మాట? ఇమ్మానుయేలు అనే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ముచున్నావా? ఇంకా నమ్మితే చింత ఎందుకు? ఇక ఏడు మోకాలు ఎందుకు? ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏంటి? నమ్మట్లేదు కాబట్టి ఏడుపు. ఇది నమ్మినవాడు కలవరపడడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గ్రహింపున్నవాడు చింతించడు, కలవరపడడు. మనం ఎన్నోసార్లు కలవరపడుతున్నాం, చింతిస్తున్నాం, ఎందుకంటే ఇది మిస్ అయిపోతుంది మనకు. ఈరోజు అది మీ గుండెల మీద రాసుకోండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. రెండవ మాట, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఏమన్నాడు? పక్కన ఏదో బొమ్మలాగా నిలబడి ఏం చేతగానోళ్ళ కూర్చోడు ఆయన. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ఏం చేస్తాడు? నేను యాకోబు కలవరపడుతున్నాడు. ఎటు వెళ్తున్నానో, నేను ఇంతకుముందుకు వెళ్ళిన ప్రదేశం కాదు అది, మనుషులను ఎప్పుడు చూడలేదు, అక్కడ ప్రాంతం పరిస్థితి ఏంటో తెలియదు, అక్కడ నన్ను చంపేస్తారో బ్రతికిస్తారో. కొత్త ప్రాంతానికి వెళ్తే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఇతరు గూఢచారు అనుకోనో, ఇంకేదో వేరే దేశంలో వచ్చిన వ్యక్తి అనుకోనో, మన దేశానికి సంబంధించిన వాడు కాదని చంపేసే అవకాశాలు ఉన్నాయి. దొంగలు చంపేయచ్చు, మార్గ మధ్యంలో ఎలాంటి అపాయాలను గురి కావచ్చు. ఇలాంటి టెన్షన్లు ఏం అక్కర్లేదు యాకోబు. నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ మాట చూడండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా. ఈరోజు ఏదో దిక్కులేని వేళలాగా వెళ్తున్నావు, కానీ నేను మరలా నిన్ను ఈ దేశానికి తీసుకొని వస్తాను, నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని నీకును నీ సంతానికి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. నేను నీతో ఏమైతే చెప్పానో అది చేసేదాకా విడిచిపెట్టాను. మనుషులంగా మనం డైలాగ్స్ చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. నేను పంతం పట్టానంటే విడిచిపెట్టేది లేదు సార్, ఏదైనా అనుకున్నంటే సాధించి తీరుతాను. మీరు ఎన్ని పంతాలు పట్టుకున్నా కొన్నిసార్లు అవి సాధ్యం కాదు. మనిషి కొన్ని చేయగలుగుతాడు, కొన్ని చేయలేడు. మీరు ఎంత పంతాలు పట్టినా చేసి తీరుతాను, చచ్చేలోపు ఇది చేసి తీరుతాను నువ్వు ఎన్ని అనుకున్నా దేవుడు అనుమతిస్తే తప్ప దాన్ని చేయలేవు. అయితే దేవుడు ఏదైనా మాట ఇస్తే దాన్ని అడ్డుకునేవాడు ఎవరిక? దేవుడు అంటున్నాడు, నేను ఏదైతే మాట ఇచ్చాను అది నెరవేర్చు వరకు నేను విడిచిపెట్టను. భూమి తలక్రిందులు అయిపోయినా నేను చెప్పింది నెరవేరుతుంది. ఎంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటను యాకోబు గ్రహించిన తర్వాత నిద్రను మేలుకొని
నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని ఇప్పుడు దేవునితో ఆయనకున్న అనుభవం అంతా గ్రహించి మెలుకొని చూసి, ఆహా, ఇప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటున్నాడు. ఇక కింది భాగం అంతా తర్వాత వారానికి పోస్ట్పోన్ చేసుకుందాం. కింది భాగం అంతా కూడా ఇంకా అద్భుతమైన వివరణ ఉంది. కానీ ఈరోజు ఒక్క సందేశం మనం నేర్చుకుందాం. ఎంతో కోల్పోయిన స్థితిలో ఒంటరిగానున్న యాకోబును దర్శించిన దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. రకరకాల పరిస్థితుల్లో కొన్నిసార్లు మన పొరపాట్ల ద్వారా కావచ్చు, పరిస్థితులను బట్టి మన జీవితాలు అల్లకొల్లలం అయిపోయి తుఫాన్లో ఇటు అటు కొట్టుకొని పోయిన స్థితిలో ఉండొచ్చు. ఈరోజు ఒంటరిగా నువ్వు కూర్చుని ఏడుస్తున్న స్థితిలో ఉండొచ్చు, నిరాశతో పడుకున్న స్థితిలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్న వారినైనా యాకోబు దేవుడే మన దేవుడు. యాకోబు ఏ దేవుడు అయితే యాకోబును ఆశీర్వదించాడో ఆ దేవుడినే మనం కూడా ఈరోజు ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నాం. కనుక ఈ వాగ్దానాలన్నీ నావి అని నువ్వు అనుకొని విశ్వసించినట్లయితే ధైర్యంగా ఉంటాం. మన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని అద్భుతమైన సహాయమును, పోషణని, సంరక్షణని మనం చూడగలుగుతాం. ఈ వాగ్దానాలు మనం అందరం స్వతంత్రించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.